హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మాన్యా. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ప్రజెంట్ హౌస్లో ఫస్ట్ వీక్కి సంబంధించి కెప్టెన్సీ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో కొత్త కెప్టెన్ అయితే సెలెక్ట్ అయిపోయారు. అయితే నేను ఈ వీడియోలో ఫస్ట్ వీక్కి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు, అలాగే టాస్క్ ఏంటి, కొత్త కెప్టెన్గా ఎవరు సెలెక్ట్ అయ్యారు, మరియు ఎమాన్యుయల్ మరియు మనీష్కి మధ్య జరిగిన గొడవ ఏంటి, దీంతో పాటుగా ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ బట్టి ఎవరు ఏ ప్లేసెస్లో, అంటే ఎవరు సేఫ్ జోన్ అలాగే ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారని ఈ 5 విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్కి రీచ్ అవుతుంది కాబట్టి, సో దట్ వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో ఫస్ట్ మనం చూసుకుంటే కెప్టెన్సీ కంటెండర్స్గా టోటల్ 5 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎవరంటే ఎమాన్యుయల్, సృష్టి, పవన్, మనీష్, సంజన. సో వీళ్ళు 5 కెప్టెన్సీ కంటెండర్స్గా సెలెక్ట్ అయ్యారు ఫస్ట్ వీక్కి. అయితే వీళ్ళకి పెట్టిన టాస్క్ ఏంటంటే ఐరన్ రాడ్ మరియు రోప్ టాస్క్ పెట్టడం జరిగిందనమాట. సో ఈ టాస్క్లోనే మనకి ఇమాన్యుయల్ అలాగే మనీష్ మధ్య బిగ్ ఫైట్ అయితే జరిగింది. సో ఇదే ఈరోజు హైలైట్ అవ్వబోతుంది ఎపిసోడ్లో. ఇక న్యూ కెప్టెన్ చూసుకుంటే వీళ్ళ 5 కూడా సంజన మనకి బిగ్ బాస్ హౌస్ ఫస్ట్ వీక్ కెప్టెన్ అలాగే ఫస్ట్ లేడీ కెప్టెన్గా అయినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇది 100% కన్ఫర్మ్ న్యూస్ అనమాట. సో సంజనానే మనకి కొత్త కెప్టెన్. ఇక ఇప్పటి వరకు పోలైన ఓట్స్ బట్టి ఎవరు ఏ ప్లేసెస్లో, అంటే ఎవరు సేఫ్ జోన్ అలాగే ఎవరు డేంజర్ జోన్లో చూసుకుంటే మనకి ఫస్ట్ ప్లేస్లో తనుజ అయితే దూసుకుపోతుంది అనమాట. మార్నింగ్తో కంపేర్ చేస్తే ఇంకొంచెం ఓటింగ్ పెంచుకొని 24% ఓటింగ్తో. ఇక సెకండ్ ప్లేస్లో సుమన్కి కూడా ఓటింగ్ పెరిగింది, 22% ఓటింగ్. ఇక థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్కి ఓటింగ్ అయితే డ్రాప్ అవుతూ వస్తుంది. సో మార్నింగ్ 17 ఉంటే ఇప్పుడు 16% ఓటింగ్తో ఇమాన్యుయల్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఆ తర్వాత చూసుకుంటే ఫోర్త్ ప్లేస్లో పవన్కి మంచి ఓటింగే పడుతూ ఉంది, డెమాన్ పవన్కి 10% ఓటింగ్. ఇక సంజనాకి ఓటింగ్ అనేది పెరుగుతూ ఉందన్నమాట డే బై డే. సో 9% ఓటింగ్తో 5th ప్లేస్లో ఉంది. సో ఈ కెప్టెన్సీ తర్వాత మనకి ఈ రోజు ఇక సంజన పవన్ని కూడా దాటేయచ్చు. ఇక ఆ తర్వాత చూసుకుంటే రాము విత్ 7%, అలాగే రీతు చౌదరి విత్ 6% ఓటింగ్తో ఉన్నారు. ఇక లాస్ట్ 2 ప్లేసెస్లో ఫ్లోరా విత్ 3%, అలాగే సృష్టి విత్ 2% ఓటింగ్తో ఉన్నారన్నమాట. సో క్లియర్ ఎలిమినేషన్ అనేది ఫ్లోరా అలాగే సృష్టి మధ్య అయితే జరగబోతుంది. సో ఇదన్నమాట విషయం. మరి సంజన కెప్టెన్ అవ్వడంపై మీ ఒపీనియన్ ఏంటి, అలాగే మీరు ఈ వీక్ ఎవరికి ఓట్ చేస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 9 తెలుగు అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.